హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు వంకాయ టమాటా కూర చేస్తున్నానండి. గ్రీన్ వంకాయలు, అదే బాపట్ల వంకాయలు అంటారు, వాటిని నెల్లూరు వంకాయలు అంటారు. స్టవ్ వెలిగించుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. హెల్త్కి మంచిదండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అన్నిట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంట్లో అయినా రెడీ చేసుకోండి. అల్లం శుభ్రంగా చెక్కు తీసేసి కడిగేసుకొని చెక్కు తీసేసి వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు పసుపు వేసి పేస్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇంట్లో రెడీమేడ్ది చేసుకోవాలంటే ఇంట్లో, లేదంటే ఇలా షాప్స్లో దొరుకుతుంది, అదైనా బాగానే ఉంటుంది. నేను ఇదివరకు అలా చేసేదాన్ని ఇంట్లో, ఇప్పుడేమో రెడీమేడ్ తీసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. నేను గ్రీన్ వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కంపల్సరీ వంకాయలు తరిగేటప్పుడు మాత్రం నీళ్ళల్లో వేసుకోవాలండి, లేదంటే కండ్రెక్కుతాయి. విడిగా కట్ చేసి పెట్టుకున్నామంటే ఆ ముక్క కండ్రెక్కుతుంది, చేదొచ్చేస్తుంది, పనికిరాదు ఇంకా కూర తినడానికి. కంపల్సరీ నీళ్ళల్లో వేసుకోండి వంకాయ మాత్రం, ఎప్పుడు తరిగినా సరే. సరిపడా ఉప్పు పసుపు వేసుకుంటున్నాను ముందే. సిమ్ మీద పెట్టేసుకోండి, మూత పెట్టండి. నేను కుకింగ్ వీడియో ఎలా తీస్తాను అని చెప్పని ఇంకో కెమెరా ఫోన్తో పెట్టి చూపించడానికని అటు పక్కకి వెళ్ళాను అనమాట. ఫోన్ తీసుకొచ్చి కుకింగ్ వీడియో నేను ఎలా పెట్టి ట్రైపాడ్కి ట్యాబ్తో తీస్తానండి. అప్పుడు ట్యాబ్ అయితే కెమెరా క్లియర్గా ఉంటుంది, నీట్గా. పచ్చిమిరకాయలు వేయలేదు, 4 పచ్చిమిరకాయలు దొరుకుతామని చెప్పని తీసుకొచ్చాను. పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకోండి. సన్నగా కట్ చేసుకుంటే కూరతో కలిపి తినేసేయచ్చు. సగం సగం ముక్కలుగా కట్ చేస్తాను నేను ఎప్పుడైనా. ఒకవేళ కారం ఉంటే తీసి పక్కన పడేయచ్చని తినేటప్పుడు. నాలుగు పచ్చిమిరకాయలు కడిగేసి తరిగేసి వేసేసాను. వంకాయ టమాటా కూర చాలామందికి ఇష్టం ఉంటుంది, చాలా బాగుంటుంది. నూనె వంకాయ చేసుకోవచ్చు, వంకాయ టమాటా కూర చేసుకోవచ్చు. ఆ వంకాయలు గుత్తి వంకాయలే వేసేసి పులుసు కూడా పెట్టుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. చిక్కగా పెట్టుకోండి పులుసు, చాలా బాగుంటుంది. అదిగోండి నేను ఫోన్తో కుకింగ్ వీడియో ఎలా తీస్తున్నానని చెప్పని చిన్న షార్ట్ తీద్దామని చెప్పని తీస్తున్నాను అనమాట. ఇలా పెడతాను, ఇలా పెట్టి స్టవ్ దగ్గర పెట్టేసి తీస్తాను అనమాట. మీకు చూపిద్దామని అది ట్రైపాడ్కి ట్యాబ్ పెట్టాను, అది మీకు తెలుస్తుంది, ఐడియా ఉంటుంది అని చెప్పని అలా తీస్తున్నాను అనమాట. మధ్యలో షూట్ చేస్తానో చూడండి.
నిలువుగా పెడితేనేమో షార్ట్స్ లాగా వస్తుందండి ఫోను, అడ్డంగా పెడితేనేమో లాంగ్ వీడియో అవుతుంది. స్టాండ్కి పెడతాను. అలా ఫోన్తో షూట్ చేశాను. షూట్ చేసేసి ట్యాబ్ స్టవ్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ట్రైప్యాడ్ అలాంటివి తీసుకోండి, బాగుంటుంది. ట్యాబ్కిను సెల్ ఫోన్కి రెండింటికి యూజ్ చేయొచ్చు. మూత పెట్టేసి వదిలేసానండి కూరని ఒక 5 నిమిషాలు. కూర ఉడికిపోయింది. ఫస్ట్ ముందే నేను టమాటా వేయను, ఏదైనా సరే టమాటా ఏదైనా కూర ఉడికిన తర్వాత టమాటా వేయాలి, ఎందుకంటే లేదంటే ముక్కలు సరిగ్గా ఉడకవు. టమాటా కొంచెం పులుపు ఉంటుంది కదా, నేను ఉడకవు అన్నమాట. కలిపేసానండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తున్నాను. సిమ్ మీద పెట్టేశాను కూర. ఉడికిపోయిందండి కూర. ఇంకందుకని కారం వేసి హైలో పెట్టి తిప్పేద్దాము. కారం వేసేస్తున్నాను. ముందే ఉప్పు పసుపు వేసేసాను కదండి, ఇంక ఇప్పుడు వేయక్కర్లేదు. వచ్చి కారం వేసి తిప్పేసుకోవడం కూర. బాగుంటుందండి వంకాయ టమాటా కూర. ఈ తెల్ల వంకాయతో చేశాను, నల్ల వంకాయలతో కూడా బాగానే ఉంటుంది. నల్ల వంకాయలతోనే చేస్తారు ఎక్కువ. నాకు ఇంట్లో తెల్ల వంకాయలు ఉన్నాయి, వాటితో చేశాను. కొంచెం టేస్ట్ వేరుగా ఉంటుంది గ్రీన్ వంకాయలతో. మీరు ట్రై చేయండి ఇంట్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసమని నేను చిన్న చిన్న కూరలు కొట్టే వీడియోస్ తీసి చూపిస్తున్నాను మీకు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.